ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. సార్, అంజీ సినిమా గురించి మాట్లాడుకోవాలి సార్. అంజీ సినిమా మీ దృష్టిలో ఈజ్ ఇట్ డైరెక్టోరియల్ హిట్? అంటే మీకు తృప్తినిచ్చిన సినిమానా? మీరు హ్యాపీ ఫీల్ అయ్యారా ఆ సినిమా వల్ల? ఎందుకంటే ఆ సినిమాకి నిజంగా ఊహించినంత రిజల్ట్ రాలేదు. అది చాలా పెద్ద, నా లైఫ్లో పెద్ద మాన్యుమెంట్ అండి. అది ఎప్పటికీ గుర్తుండే గొప్ప వెంచర్. అంటే దాన్ని అందరినీ అప్రిషియేట్ చేయాలి అందరూ. డైరెక్టర్గా నాకు ఓకే, కథ నాది, అది ఓకే. ప్రొడ్యూసర్ అండి ఫస్ట్ దీనికి క్రెడిట్. ఎందుకంటే అమ్మోరు తర్వాత చిరంజీవి గారు డేట్ ఇస్తా అన్నారు శ్యామ్ గారికి. శ్యామ్ గారు ఓకే సినిమా చిరంజీవి గారి మీద అంటే ఏమంటే మనం ఒక కమర్షియల్ సినిమా చేద్దాం అనేసుకుంటే డబ్బులు చేసుకుంటే సరిపోయింది కదా. లేదు, చిరంజీవి గారితో నేను మీ దగ్గర గ్రాఫిక్ సినిమా తీస్తాను కమిటీ అయ్యారు. కమిటీ నా దగ్గరికి వచ్చారు. ఇలాగంటే చిరంజీవి గారితో మనం తీస్తున్నాం, గ్రాఫిక్ సినిమా చిరంజీవి గారు మీరు పెట్టారేంటండి బాబు, అయ్యో అది ఎందుకు శ్యామ్ గారు, నేను కథ ఉంది కమర్షియల్గా డ్యూయల్ రోల్తో చిరంజీవి గారితో చేద్దాం శ్యామ్ గారు అంటే, లేదండి నేను చిరంజీవి గారికి ప్రామిస్ చేశాను గ్రాఫిక్ సినిమా తీస్తాం. ఇది ఎక్కడ కూడా అంటే సరే సార్, నేను శ్యామ్ గారికి తెలియకుండా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాను. సార్ శ్యామ్ గారు చెప్పారండి, ఆయనకు ఒక ప్యాషన్ ఉంది, మీకు చెప్పాను కాబట్టి చేయాలని, కానీ గ్రాఫిక్స్ అంటే చాలా కష్టం అండి, మీరు కొత్త ఆర్టిస్ట్లా చేయాలి, ఒక రోజు నిలబడాలి, రోజు చేయాలి సార్, ఇంత కష్టం ఉంటుంది అది ఇదంటే, రక్షణ నీకేం కంగారు పడకు, నేను కొత్త ఆర్టిస్ట్లా చేస్తాను, నీకు ఎందుకు ఎన్ని రోజులైనా చేస్తా, బట్ నా మీద గ్రాఫిక్ సినిమా తీయాలి. సార్ ప్రొడ్యూసరు టెన్షన్ లేకుండా ఉన్నారు, హీరో కూడా టెన్షన్ లేకుండా ఉన్నారు. నేను కథ అంతా కూడా వర్కౌట్ చేసి నిజంగా చిరంజీవి గారు అదే టెంపోలో చేశాడు. నేను 1 month ఇంటర్వెల్ సీన్ అండి, 1 month అది పడిపోవడం తీయడం అన్నీ కూడా చిరంజీవి గారు అలాగే కూర్చొని చేశాడు కొత్త ఆర్టిస్ట్ లాగా. అందులోకి ఆ సినిమా అనేది చాలా గ్రాఫిక్స్లో కూడా కాకుండా సినిమా కథగా కూడా చాలా గొప్ప కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. అందులో చిరంజీవి గారిని ఒరే ఏంట్రా అనే పాత్ర ఒకటి ఉంది. చిరంజీవి గారు ఒరే అంటే ఎవరు అనాలి, ఎక్కడ అనాలి, ఇది ఎక్కడ గొడవ, ఎవరంటే యాక్సెప్ట్ చేస్తారని ఎవరు కాదని నాగబాబు గారిని పిలిచి ఆ క్యారెక్టర్ చేయించి, ఓల్డ్ క్యారెక్టర్, మీసాలు అన్నీ వేసి గెటప్లు వేసి, అలా పెద్ద స్టడీ అండి అంజీ అనేది, పెద్ద స్టడీ. అందులోకి దాని వర్క్ హెవీ వర్క్ అండి. అంటే ఒక చిన్న షాట్ అంటే కారు వచ్చి ఎక్కాలి అనే షాట్లో 120 షాట్స్ ఉంటాయండి దాంట్లో. అంత కాంప్లికేటెడ్ షాట్స్ అదంతా కూడా అలా వర్క్ చేయబట్టి దానికి 5 years పట్టింది. శ్యామ్ గారు ఎంతో కష్టపడి చాలా డబ్బు ఖర్చు పెట్టి ఆ సినిమాని తీశారు. అది నిజంగానే రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టేషన్ హెవీ అండి. అంజీ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ చాలా హెవీ అయినా సరే అనుకున్న టైంకి, అంటే ఎలా ఉండేదంటే ఆ వర్క్ నాకే కళ్ళు తిరిగేలా ఉండేదండి. ఎందుకంటే గ్రాఫిక్స్ ఒకవైపు సింగపూర్లో చేసేవారండి, ఒకవైపు ఒరిస్సాలో చేసేవారు, ఒకటేమో మలేషియాలో చేసేవారు, ఒకటేమో అమెరికాలో చేసేవారు. అంటే ఇక్కడి నుంచి కంప్యూటర్ వెళ్ళి ఫ్లైట్లో అమెరికా వెళ్ళి అది కలెక్ట్ చేసుకొని మర్నాడు పొద్దున్న మళ్ళీ ఆ కంప్యూటర్కి వచ్చేది ఫ్లైట్లో. ఇది ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది అనే టెన్షన్ అండి నాకు. శ్యామ్ గారు ఆ కథను మాత్రం నేను గట్టిగా పట్టుకొని ఇదేంటి చిరంజీవి గారు కూడా బాగా చేద్దామని పాపం ఆయన ఎంత టైం అంటే, ఆయన క్లైమాక్స్ వేసుకున్న డ్రెస్సు 2 years వేసుకున్నాడండి ఆయన, ఒకే డ్రెస్. ఎందుకంటే ఆ గ్రాఫిక్స్ మార్క్స్ పడితే మళ్ళీ మారిపోద్దండి అదంతా, అందుకని తీయడానికి లేదు, అదే వేసుకోవాలి. అది అందుకే వచ్చిన వెంటనే ఆయన నా దగ్గరికి వచ్చేవారు, ఏమండి డైరెక్టర్ గారు మామూలు డ్రెస్సులు ఒక 10 నిమిషాలు వేసుకున్నాక ఇది వేసుకోవాలండి, అవి వేసుకోండి సార్, దాన్ని ఏముంది పర్లేదు అంటే, లేదండి మళ్ళీ చాలా రోజులు చేస్తున్నాక దొరకడం, అది ఉతకడానికి లేదు ఆ డ్రెస్సు. అలాగా ఆయన ఎంతో కొత్త ఆర్టిస్ట్, చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్గా చేశారు. ఇప్పటికీ అంజీ సినిమా ఈజ్ ఎ గ్రేట్ మాన్యుమెంట్. ఆడియన్స్ ఎప్పుడు బంద్ చేయండి ఏ సినిమా అండి అంటారు. ఎక్స్పెక్టేషన్తో చూసినప్పుడు తక్కువ ఉండొచ్చండి, చూడగా అంజీ అనేది చరిత్రలో బెన్హర్ లాగా అలాంటి గొప్ప సినిమా అండి. ఈరోజు దీనికి ఫస్ట్ మార్క్స్ టు శ్యామ్ గారు, హీరో అనేవాడితోటి గ్రాఫిక్స్ సినిమా చేయాలన్నాడు. అంత పెద్ద హీరో ఉండి చిరంజీవి గారు కొత్త ఆర్టిస్ట్ యాక్ట్ చేయడం, సరే వీళ్ళిద్దరినీ కోయిన్సైడ్ చేసి రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం నేను. అలాగే అందులో ఫస్ట్ టైం మేము మహేష్ బాబు వైఫ్ని ఇంట్రడ్యూస్ చేసాం, ఆవిడ అందరూ ఫస్ట్ టైం చేసింది. మహేష్ గారిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం పోరాటంలో.
అందుకని అందరం కలిసి టీం వర్క్ అండి. ఎంత టీం వర్క్ అంటే 5 సంవత్సరాలు అలాగే అదే సెట్లో ఒక పెద్ద సెట్. ఎప్పుడు రిస్కీగా అనిపించలేదా సార్ ఆ టైంలో? అంటే ఆ టైంలో ఎవరికి ఏమైనా జరగచ్చు మధ్యలో, అసలు సే 5 ఏళ్ల ప్రాజెక్ట్ అంటే అసలు హీరోయిన్స్, యాక్టర్స్, టెక్నీషియన్స్, అందుకని చాలా మామూలు చిరంజీవి గారు హీరోయిన్ విలను తప్పించి ఆల్మోస్ట్ కతిమ వాళ్ళందరినీ కొత్త ఆర్టిస్టులే పెట్టాం. ఒకవేళ వీడు కానీ ఎక్కడికి వెళ్ళిపోతే వాళ్ళలాగే ఉండేవాడు ఎక్కడున్నాడు అని వర్క్ అండి. అందులో ఫస్ట్ టైము సెట్లో చేసిన ఒక క్యారెక్టర్ ఉంటాడు మాంత్రికుడు. వాడు ఇక్కడ మన ఐ ఆసుపత్రి ఉంది కదండి ఎల్వి ప్రసాద్ గారిది, అక్కడ ఉండే ఒక బెగ్గర్ అతను, వాడిని తీసుకొచ్చి చేయించాం ఆ క్యారెక్టర్. వాడికి గ్లామర్ వచ్చేసిన తర్వాత అంతా కూడా అలాగ అందరినీ టీం వర్క్ అండి. వీళ్ళు వెళ్ళిన ఏంటి, టైం పడుతుంది, దీనికి ఏంటి అనేది చాలా చాలా కాంప్లికేటెడ్ టీం వర్క్. ఎవరు ఎలాగ వెళ్ళిపోతున్నా సరే నేను దారాలు పట్టుకొని ఉన్న ఒక గాలిపటాలు ఎగురుతుంటాయి కదా, అన్ని దారాలు పట్టుకొని ఉండి ఎలా చూసుకోవాలని టీం వర్క్. అందుకని అందరం కూడా కష్టపడి చేసాం. అందరూ కష్టపడ్డారు. అందరికంటే ప్రొడ్యూసర్ కష్టం ఎక్కువ, దాన్ని డబ్బు డబ్బు డబ్బు. బట్ రిలీజ్ అయ్యాక రిజల్ట్ గురించి మీరు ఏమనుకున్నారు? రిజల్ట్ వాజ్ ఇట్ హ్యాపీ, సాటిస్ఫాక్టరీ ఆర్ డిసప్పాయింటెడ్? అంటే మేము అనుకున్నంత రాకపోయినా, ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ ఇవేయండి. చిరంజీవి గారు గ్రాఫిక్స్ అంటే దానికి అంత ఉంటుంది కదా, కానీ ఇప్పుడు దానికి మంచి మార్క్స్ వచ్చినాయి రాను. సో బట్ సినిమాగా మాత్రం మాకు బాగా సాటిస్ఫాక్షన్. డైరెక్టర్గా మాత్రం నాకు హైలైట్ ఆ సినిమా చూడండి. ఇప్పుడు మీరు అసలు ఆ సినిమా ఏ ఇంగ్లీష్ సినిమా కూడా పనికిరాదు దాని ముందు. అంత గొప్ప సినిమా అండి అది. అంత గొప్ప సినిమా ఇచ్చినందుకు చిరంజీవి గారికి, శ్యామ్ గారికి, డైరెక్టర్గా నేను చాలా హ్యాపీ. ఎందుకంటే ఈరోజు వచ్చిందంటే మా పిల్లలందరూ కూడా చదువుకున్న వాళ్ళకి థ్రిల్ అయిపోతుంటారు. ఎలాగండి గాల్లో ఎలా తిరిగారు, గాల్లో ఎలా నడిచారు, గ్రేట్ 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 నిజంగా. సార్ ఇప్పుడు మానవ సంబంధాలు, కుటుంబ వ్యవస్థ, అలాగే చిన్న ఇమోషన్స్, భావోద్వేగాలు, అలాగే ఫ్యాంటసీలు, ఇలాంటి అంటే ఎవ్రీ జానర్ మీరు టచ్ చేయని సబ్జెక్ట్ లేదనుకుంటా నేను అనుకోవడం ఈ 30 సినిమాల్లో. బట్ మీకు తెలిసి ఉంటుంది ఒక సబ్జెక్ట్ ఏదో మీరు టచ్ చేయలేదు అని. అదేమన్నా ఉందా సార్? ఏదన్నా ఇస్ దర్ ఎనీ సబ్జెక్ట్ లెఫ్ట్? అంటే నేను ఎక్కువ అసలు ఆలోచించనండి. ఇవాళ ఎవరన్నా ప్రొడ్యూసర్ వచ్చి ఇలాంటి సినిమా తీయాలి అనుకుంటే ఆ క్షణం నుంచే స్టార్ట్ చేస్తా ఆలోచించడం. ఇప్పుడు ఇలా చేయాలని కానీ ఇంకోటి ఏదో చేయాలని. అంటే అలాగా సార్, ఇప్పుడు అవుట్ రైట్ కామెడీ, లేకపోతే అవుట్ అండ్ అవుట్ ట్రాజడీ, అవుట్ అండ్ అవుట్ థ్రిల్లరు, నేను అనేది ఇలా అంటే ప్రతి జానర్ టచ్ చేశారా, లేకపోతే ఏదన్నా ఒక జానర్ మిగిలిపోయిందా అని అడుగుతున్నాను. హిస్టరీ, చాలా జానర్స్ మిగిలిపోయినాయండి. మిగిలి ఉంటాయి. అన్నీ కూడా మేము వెపన్స్ కింద తీసుకుంటుంటాం కదా. కానీ నాకు ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఇప్పుడు నేను పోలీస్ కథ అనుకున్నాను అనుకోండి, ఠక్ మన అందరూ అంకుశాలు అలా ఆలోచిస్తారు. అలాగే పొలిటికల్ సినిమా అనుకున్నాండి, భారత్ బంద్ అని అంటే ప్రతిదీ 200 లీటర్లకి వెళ్ళిపోతుంటుందండి పైకి. అందుకని ఎక్స్పెక్టేషన్ జనంలో చాలా హెవీ, మీ మీద ఎక్కువ. అది మన బాధ్యత అండి. నేను ఒకసారి నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మంచి కామెడీ సినిమా తీద్దాం బాగా అని ఒక సినిమా తీశాను. అసలు ప్రొడ్యూసర్ థ్రిల్ అయిపోయి ఇది నేను అమ్మను, ఇది చాలా రోజులు ఆడుతున్నారు, అందరూ అలాగే ఫీల్ అయ్యింది. ఆ కామెడీ 2 సినిమాలు బాగా, కానీ అది అంత డిసప్పాయింట్ చేసింది కొంచెం. తర్వాత నేను అది రిలీజ్ అయిన ఒక 2 months 3 monthsకి విశాఖపట్నం వెళ్ళాను. విశాఖపట్నంలో నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, స్టూడెంట్స్, లాయర్స్, వీళ్ళు ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు నాకు దేవపుత్రుడి చూస్తే థ్రిల్ ఫీల్ అయిపోతారు. ఏం సినిమా సార్ అది, ఎలా తీశారు సార్ అది, అలాగే అంజేయం సార్, శివుడినే చూసాం సార్ మేము, శివుడు కనపడ్డాడు సార్ మాకు, ఇలా మాట్లాడేస్తుంటారు వాళ్ళు పెద్ద పెద్ద ఇంటలెక్చువల్స్ అందరూ కూడా. వాళ్ళు ఒకసారి వెళ్ళినప్పుడు, రండి సార్ మీరు ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా, ఓకే రామకృష్ణ గారు, ఇప్పుడు మీరనగా, మీ గురువు గారు అనగా, విశ్వనాథ్ గారు అనగా, రాఘవేంద్ర గారు అనగా మేము థియేటర్కి ఎందుకు వస్తామంటే అందం చూపిస్తారు, నవ్వులు చూపిస్తారు, హృదయాన్ని పిండి సెంటిమెంట్ కూడా చూపిస్తారు. కాసేపు ఆ సెంటిమెంట్ ఫీల్ అవుతాం అనేది వస్తామండి. అంతేగాని మీరు అందరిలాగా కామెడీ సినిమాలు అవి తీసేకండి సార్, మేము డిసప్పాయింట్ అయిపోతాం సార్. మీరు కామెడీ సినిమాలు తీయొద్దండి, మీరు హృదయాన్ని ఆపాలి. అది మీరు కానీ, మీ గురువు గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్ర గారు కానీ ఊపుతారు మీరు స్టేడియంలో అన్నీ అనేది ఉందండి. అందుకని అలాగే ఉంచండి సార్ మీరు అని చెప్పారు. మనం పొరపాటు చేసేసాం అని. అందుకని ఎప్పుడు వీళ్ళందరినీ నేను ఎప్పుడు పేపర్ పెట్టుకు ఆలోచిస్తుంటే నా టేబుల్ మీద కూడా 1 కోటి మంది జనం నా చుట్టూ ఉన్నారు అనేది ఆలోచిస్తానండి. సో ఫుల్ కాన్షియస్గా చేస్తారు, వెరీ కాన్షియస్. డే టు డే అప్డేట్ అవ్వాలండి. అప్ టు డేట్ ఫార్ములాను అప్డేట్ చేయకూడదు.
మీరు డైనింగ్ టేబుల్ ఎలా అయినా డెకరేట్ చేయండి, డిష్ మాత్రం మా పప్పు ఆవకాయ అన్నమే పెట్టాలి. ఓకే. మీరు అనవసరంగా కిచెన్ని డెకరేట్ చేయొద్దు, డిష్ని బాగా డెకరేట్ చేయండి. ఆ డిష్ బాగుంటే రోడ్డు మీద గాడిపోయి పెట్టి వండినా ఆ డిష్ బాగా వస్తుంది. కిచెన్ని బాగా డెకరేట్ చేసి అమెరికా లెవెల్లో అది జనానికి కనబడదు కదా, అందుకని డిష్ బాగుండాలి, డైనింగ్ టేబుల్ డెకరేషన్ ఉండాలి, ఆ డిష్ మీద మన నేటివిటీ ఉండాలి. ఆ నేటివిటీని మనం మిస్ అవ్వకూడదు అనేది ఎక్కువ ఆలోచిస్తాం.